రాష్ట్రంలో పెరుగుతున్న టెంపరేచర్లతో ఈసారి సమ్మర్లో కరెంటుకి భారీగా డిమాండ్ ఉండే ఛాన్స్ ఉంది. గతేడాదితో పోలిస్తే ఇప్పటికే విద్యుత్ వినియోగం ఎక్కువైంది. ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా పీక్ డిమాండ్ 17,000 మెగావాట్లకు చేరవచ్చని విద్యుత్ శాఖ అధికారులు అంచనా వేశారు. డిమాండ్కి తగ్గట్టుగానే కరెంటు సప్లై ఉండాలని అధికారులను ప్రభుత్వం ఇదివరకే ఆదేశించింది. ఎక్కడా కరెంటు కష్టాలు రావద్దని స్పష్టం చేసింది. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ వేసవిని తలపిస్తోంది. జనవరి చివర్లోనే మార్చి ఏప్రిల్ నెలల్లో మాదిరిగా ఎక్కువ డిమాండ్ నమోదైంది. ప్రస్తుతం టెంపరేచర్లు పెరగడం, యాసంగి పంటల సాగు పుంజుకోవడంతో కరెంటు వినియోగం భారీగా పెరుగుతోంది. గతేడాది మార్చిలో గరిష్ట విద్యుత్ డిమాండ్ 15,000 మెగావాట్లు దాటింది. ఈసారి జనవరి నాటికే 15.20 మెగావాట్ల డిమాండ్ నమోదైంది. నిరుడు జనవరిలో విద్యుత్ పీక్ డిమాండ్ 13.810 మెగావాట్లు. ఈ ఏడాది జనవరిలోనే అంతకంటే 10% ఎక్కువైంది. ఇప్పటి వరకు సదరన్ డిస్కం పరిధిలో అత్యధిక డిమాండ్ 8.679 మెగావాట్లు కాగా ఈసారి 9.589 మెగావాట్లకు చేరింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పీక్ డిమాండ్ 3.018 మెగావాట్లు కాగా ఈ ఏడు 3.334 మెగావాట్లుగా రికార్డైంది. ఇక వేసవి వచ్చేసరికి ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా పీక్ డిమాండ్ 17,000 మెగావాట్లకు చేరొచ్చని విద్యుత్ శాఖ అధికారులు అంచనా వేశారు. సదరన్ డిస్కంలో 10,000 మెగావాట్లు, గ్రేటర్ పరిధిలో 5,000 మెగావాట్లకు డిమాండ్ చేరే ఛాన్స్ కనిపిస్తోంది. కరెంటు డిమాండ్ ఎంత పెరిగినా సప్లై చేసేందుకు విద్యుత్ సంస్థలు సిద్ధంగా ఉండాలని ఇప్పటికే సర్కార్ ఆదేశించింది. ప్రస్తుతం రాష్ట్రంలో రోజువారీగా 270 మిలియన్ యూనిట్లకు పైగా విద్యుత్ వినియోగం జరుగుతోంది. రోజు రోజుకు కరెంటు వాడకం ఎక్కువైతోంది. ఇందులో 90 ఎంయూలకు పైగా జెన్కో ఉత్పత్తి చేస్తుండగా సింగరేణి 26 ఎంయూలు, సెంట్రల్ జనరేటింగ్ స్టేషన్ల నుంచి 129 ఎంయూలు, నేషనల్ పవర్ ఎక్స్చేంజ్ నుంచి 42 ఎంయూలతో రోజువారీగా 287 ఎంయూల వరకు సేకరిస్తున్నారు. ఈ కరెంటుతోనే నిరంతరాయంగా సప్లై జరుగుతోంది. ఈ నెలలో యావరేజ్ గా రోజు 300 ఎంయూలకు పైగా విద్యుత్ వినియోగించే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. మార్చి నాటికి అది 320 నుంచి 330 ఎంయూలకు చేరవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడు యాసంగి సాగు జోరందుకుంది. వానాకాలంలో లేటుగా వర్షాలు కురవడంతో చెరువులు, కుంటలు నిండుకుండల్లా మారాయి. మరోవైపు భూగర్భ జలాలతో బోర్డు రీఛార్జ్ అయి నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. దీంతో విద్యుత్ వినియోగం పెరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం వరికి 500 బోనస్ ఇస్తుండటంతో రైతులు వరి సాగుకే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నీళ్లు తక్కువగా ఉన్నవాళ్లు మొక్కజొన్న సాగు చేస్తున్నారు. ఇప్పటికే యాసంగి సీజన్లో పంటల సాగు 60 లక్షల ఎకరాలకు చేరుకోగా అది 70 లక్షల ఎకరాలు దాటే అవకాశం కూడా ఉంది. ఈసారి మార్చి ఏప్రిల్ నాటికి రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయిలో 17,000 మెగావాట్లు దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వేసవిలో ఏర్పడే డిమాండ్కు తగ్గట్టుగా విద్యుత్ వ్యవస్థను ఆధునీకరిస్తున్నారు. అవసరమైన చోట్ల డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసి లైన్లను మోడిఫై చేస్తున్నారు. ప్రతి జిల్లాకు నోడల్ ఆఫీసర్లుగా సీనియర్ ఇంజనీర్లను అపాయింట్ చేశారు. ఎలాంటి ఇబ్బంది వచ్చినా స్పందించేలా విద్యుత్ కంట్రోల్ రూమ్ 1912ను పటిష్టం చేశారు.